ముఖ్యంగా సింహాచలం ఇన్సిడెంట్స్ జరగడం చాలా బాధాకరమైన విషయం. 7 మంది భక్తులు చనిపోవడం వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఎందుకంటే ఇలా పర్యాటక క్షేత్రాలల్లో ఆ గోడను ఎవరైతే ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన, ముఖ్యంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన ఆ ఘటన జరిగింది. కాబట్టి కంపల్సరీ కాంట్రాక్టర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరు ఉన్నారో వారు కూడా పర్యవేక్షించకపోవడము, వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ చూసుకుంటే గిట్ట మన దేశంలో చూసుకుంటే మొన్ననే ఒకటి ఉగ్రవాద దాడి అయింది. అదేవిధంగా టెంపుల్ ఇవాళటువంటి భక్తులు కానీ పర్యాటకులు కానీ ఇక్కడికి వెళ్దామంటే చాలా భయం వేసే పరిస్థితి ఏర్పడ్డది. మేము ఇలా దైవ దర్శనాల కోసం పోయి ఇలా మంచిగా కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదకరంగా సమ్మర్ హాలిడేస్ గడుపు ఎంజాయ్ చేద్దామని పోతే ప్రాణాలను కోల్పోయి మేము రావడం అని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారు. ఇలా మరి భయపడడానికి కారణం ఇలా మొన్న ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి మొన్న చూసుకుంటే గిట్ట ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా సెక్యూరిటీ కూడా భద్రత కట్టుబడి కల్పించారు. కాబట్టి కంపల్సరీ ఇలాంటి ప్రాంతాల్లో కూడా సింహాచలం కొండ అంటే చాలా పవిత్రమైనటువంటి టెంపుల్. అక్కడికి వెళ్ళాలని, అక్కడ నుంచి సింహాచలం కొండపై నుంచి చూస్తుంటే సముద్రము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటే అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి ప్రజలు వెళ్తే కూడా ఇలా వారికి అలా సంఘటన జరగడం అంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే 7 ప్రాణాలు పోయి మిగతా వాళ్లకు గాయాలు అవ్వడం అంటే చాలా బాధాకరమైన విషయం. కంపల్సరీ అధికారుల పైన, కాంట్రాక్టర్ పైన, వారిపైన కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వైఫల్యమైన వైసీపీ అంటుంది. ఏంటి కాంట్రాక్టర్ ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా అది ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ప్రభుత్వము విఫలమైందని చెప్పలేమండి. ఎందుకంటే ఏ అధికారులు కూడా, ఏ ప్రభుత్వాలు కూడా ప్రజల ప్రాణాలు పోవాలని చెప్పేసి కోరుకోరు. ఎందుకంటే ఇలా వైసీపీ ప్రభుత్వం అయినా, తెలుగుదేశం ప్రభుత్వం అయినా, జనసేన ప్రభుత్వం అయినా, ఏదైనా కూడా కూటమి ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రజల మంచి కోసమే ఇలా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉంటాయి తప్ప ప్రజల ప్రాణాలు పోయాలని చెప్పేసి ఏ ప్రభుత్వాలు కూడా పనిచేయి. అంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వారు మాట్లాడతారు ఎన్నో, కానీ కాదు. ఎందుకంటే ఇలా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ 2 ప్రాణాలు పోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళని పరామర్శించాలి. ఎందుకైందని చెప్పేసి ఎవరైతే అక్కడ కాంట్రాక్టర్ ఉన్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయాలి తప్ప ఇలా ప్రభుత్వ వైఫల్యం అనేది కూడా సరికాదు. ప్రతిపక్షం ఉన్నప్పుడు అంటారు, అన్నప్పటికీ కూడా అధికారులు అయితే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నో అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే తిరుపతి ఘటన జరిగిన కొద్ది రోజులకి జరిగింది కదా, మరి చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అంటున్నారు కదా. చర్యలు తీసుకొని విఫలమైందంటే ఇలా బ్రదర్ చూసుకుంటే గిట్ట తిరుపతిలో జరిగిన సంఘటన, కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. ఇప్పుడు జరిగిన దానికి రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత వహించాలి, దానికి కాదనలేం. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంత అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారు, ముఖ్యంగా అధికారులు చేసిన నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి తెలియజేసినప్పుడు అధికారుల తప్పు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మంచి కోరుకోవాలి. ప్రజలు ఇలా మనం చూసుకుంటే గిట్ట ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది లోటు బడ్జెట్. ఇలా అక్కడ గవర్నమెంట్ అంతంత మాత్రాన్ని నడుస్తున్నది. ఇలా అలాంటి పర్యాటకులు వస్తేనే కదా అక్కడ డెవలప్మెంట్ అయ్యేది. కంపల్సరీ పర్యటన కోసము ప్రతిదీ కూడా ఇలా వారికి సదుపాయాలు కల్పించే విధంగా చూసుకోవాలి. కానీ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల అయిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం బ్రదర్. ఫైనల్ గా అధికారుల నిర్లక్ష్యం అంటారా? కంపల్సరీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టుల నిర్లక్ష్యం. ఈ వ్యవస్థలు ఏమవుతుందంటే ఈ అధికారులు, కాంట్రాక్టులు, ఈ చిన్న లీడర్లు కానీ ఎమ్మెల్యే స్థాయి లీడర్లు కూడా తప్పు ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక పని నాసిరకంగా, ఒక పని క్వాలిటీగా జరగట్లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇలా కాంట్రాక్టర్ దగ్గర అందరు కమిషన్లు తీసుకోవడం. నేను ఇలా 100 రూపాయల కాంట్రాక్ట్ పట్టుకుంటే ఆ 100 రూపాయలకి అయ్యే పనిలో 80 రూపాయలలో చేయాలని చెప్పి 20%, 20% రాజకీయ నాయకులు, అధికారులు కమిషన్ తీసుకోవడం వల్లే పనులు అక్కడ సక్రమంగా జరుగుతలేవు, క్వాలిటీగా పనులు జరుగుతలేవు. ఇలా వారు కమిషన్ తీసుకోకుండా ఇలా పని సక్రమంగా జరుగుతే గిట్ట ఇలా ఇలాంటి సంఘటన జరిగేది కాదు కదా. దీనిలో అధికారుల పాత్ర కూడా ఉంది, కాంట్రాక్టర్ పాత్ర కూడా ఉంది. కాబట్టి వీళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలతో చెలగాడాయి ఆడినటువంటి నాయకులు కానీ, అధికారులు కానీ ఎవరిపైన కూడా ప్రభుత్వాలు కంపల్సరీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు అధికారులు అంటున్నారు, ప్రభుత్వ ఎమ్మెల్యేలు అధికారులను శాసిస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అధికారులు? ప్రతి ఒక్కరి ప్రమేయం ఉంటుందన్న, కంపల్సరీ అధికారుల ప్రమేయం ఉంటుంది. ఫైనల్ గా మనం ఏం చేస్తారంటే ఎమ్మెల్యే కూడా అధికారులను అడుగుతాడు, ఏదైనా కూడా అధికారులకు ఆదేశిస్తారు మీరు అధికారి పని చేయాలని చెప్పి. అధికారులు చూసుకోకపోవడం వారిది తప్పుగా నేను భావిస్తున్నప్పుడు కంపల్సరీ ఏదేమైనా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడినటువంటి అధికారులు కానీ, నాయకులు కానీ, ఈ కాంట్రాక్టర్ కానీ ఎవరిపైన వాళ్ళపైన క్రిమినల్ కేసులు బుగేసి వాళ్ళని జైలుకు పంపాలని చెప్పి నేను తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.